డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి బయట చూసుకుంటే ఎండ వేడి చాలానే ఉంది, మరి అలానే ఉక్కపోత కూడా బాగుంది. మరి ఒకవైపు ఏసీ లేని వాళ్ళందరూ కూడా ఏసీలు కొనుక్కుంటున్నారు. మరి ఏసీ ఉన్నవారు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏమో దానికి పని పెడుతున్నారు. మరి తర్వాత చూసుకుంటే పవర్ బిల్ సంగతి ఏంటి? ఏసీ వాడామా, మంచి చల్లగా ఉన్నామా అంటే కాదు, పవర్ బిల్ కూడా చాలానే వస్తుందని చాలా మందిలో అయితే ఆ భయం అనేది కనిపిస్తుంది. మరి ఏసీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే మనకి కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుంది, ఆ వివరాలు కూడా మీకు తెలియాలి కదా. చాలా మంది ఏసీలు కొనుక్కుంటారు కానీ దాన్ని ఎలా వాడాలో తెలియదు. ఆ ఆన్ ఆఫ్ బటన్స్ కానీ, ఆ రిమోట్ కానీ, ఆ రిమోట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ కానీ ఎలా యూజ్ చేయాలి, ఏది యూజ్ చేస్తే మనకి రూమ్ అంతా చల్లగా ఉంటుంది, బయట నుంచి ఒక్కసారి ఆ వేడి నుంచి ఇంటికి రాగానే మనం కూల్గా అవ్వాలి అనుకుంటే ఏసీని ఎందులో పెట్టుకోవాలి, ఏ టెంపరేచర్లో పెట్టుకుంటే మనం చల్లగా ఉంటుంది అనేది చాలా మందికి ఈ విషయాలు తెలియవు. మరి ఇవన్నీ కూడా తెలియచేయడానికి ఈరోజు నేనైతే మాస్టర్ శివమణి గారి దగ్గరికి వచ్చేసాను. మరి శివమణి గారితో మాట్లాడదాము. అసలు ఏసీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది, అస్సలు కాదు తక్కువే నేను చెప్పేది, తక్కువ ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాము. మరి శివమణి గారితో మాట్లాడదాము. ఈ వివరాలన్నీ కూడా మీకైతే నేను తెలియజేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నామండి సార్. మరి ఈరోజు మా కాన్సెప్ట్ వచ్చేసి బయట చూసుకుంటే ఎండ టెంపరేచర్ చాలా ఎక్కువే ఉంది, 40+ లోనే ఉంది మనకి. అలానే ఉక్కపోత కూడా బాగుంది. మరి ప్రతి ఒక్కరు కూలర్, ఏసీ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా. అసలు ఏసీ మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలంటారు? ఎలా మెయింటైన్ చేస్తే మనకి పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సమ్మర్ రాకముందు ఏసీ ఒకసారి సర్వీసింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే సమ్మర్ అయిన తర్వాత 1 టైం చేసుకోవాలి, బిఫోర్ చేసుకోవాలి. బిఫోర్ ఓకే. 2 టైం చేయడం వల్ల మనకి కరెంట్ బిల్ తగ్గిద్ది. రెండోది ఏంటంటే మనం పెట్టే సెట్ పాయింట్ కూడా ఒక లెక్క. మనకి ఇప్పుడు 8ని పెట్టి కరెంట్ బిల్ తగ్గదు మనకి. ఎందుకంటే కట్ ఆఫ్ ఉంటుంది మిషన్కి, 24 అవర్స్ రన్ అవుతానే ఉంటుంది. మనిషికి రెస్ట్ ఉండాలి. మనిషికి ఏ విధంగా రెస్ట్ ఉండాలో పని చేస్తే మిషన్ కూడా అదే విధంగా రెస్ట్ ఇచ్చినప్పుడు కరెంట్ బిల్ తగ్గిద్ది. మనం 1 ఇయర్ 1 అవర్ కనుక ఏసీ ఆన్ చేసినట్టయితే ½ అన్ అవర్ ఏసీ ఆఫ్లో ఉండాలి, బట్ కూలింగ్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్ ఏంటంటే అప్పుడు కట్ ఆఫ్ కావాలి. అంటే మనం ఆఫ్ చేయం మిషన్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం వల్ల కూడా కరెంట్ బిల్ వచ్చింది. అలా కాదు మనకు కావాల్సింది. మన కూలింగ్ కరెక్ట్ ఎంత పెట్టుకున్నామో అంత కూలింగ్ రావాలి. ప్లస్ దాంట్లో ఏంటంటే మనకు వచ్చే పాయింట్ కూడా కరెంట్ బిల్ తగ్గాలి. ఓకే. ఆ కాన్సెప్ట్ మీద సెట్ పాయింట్ కరెక్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ కరెంటు వైరింగు పర్ఫెక్ట్ ఉండాలి. న్యూట్రల్ లేదనుకోండి కరెంట్ బిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పెరిగిపోతుంది. న్యూట్రల్ కూడా కంపల్సరీ కావాలి. న్యూట్రల్ లేని కారణంగా ఏసీలో కాలిపోతున్నాయి. కొన్ని ఏసీలు కాలిపోయిందంటే ఏసీ నిన్న బాగుందండి ఇవాళ కాలిపోయింది అంటారు. కారణం ఏంటంటే న్యూట్రల్ కరెక్ట్గా ఉండదు. ఫేస్ న్యూట్రల్ కూడా ఎంత ముఖ్యమో, మనకి 2 చేతులు కాళ్ళు ఎలా ముఖ్యమో కంపల్సరీ ఫేస్ న్యూట్రల్ 3 కంపల్సరీ కావాలి. అప్పుడు మదర్ బోర్డ్ని మనం సపోర్ట్ చేయగలం. చాలా మంది ఏసీలు కొంటారంటే కూలర్ సరిపోదు, ఆ గాలి సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంత వేడి తప్పించుకోవాలంటే ఏసీ ఖచ్చితంగా ఉండాలి. కానీ కొంతమంది మెయింటైన్ చేయడం రాదు ఏసీని. మీరు అన్నట్టుగా 18, 16లో పెట్టేస్తారు. చాలా మంది ఏంటంటే మరి 25, 26, 28 వరకు కూడా వెళ్తారు. అసలు మరి ఇంత వేడి నుంచి తట్టుకోవాలి అంటే మనము ఎంత టెంపరేచర్లో పెట్టుకోవాలంటారు? మనం మెయిన్ అంటే ఎంత పెట్టుకోవాలని కాదండి, మానవుడు ఆరోగ్యం ఏ విధంగా ఉంటే పెట్టుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ కూలింగ్ ఉంది కదా అని 16, 18 -5 కూడా పెట్టుకుని ఉపయోగం లేదు. దానివల్ల అంత ఉపయోగించుకుని బయట రాలేము, మనం ఏ పని చేయలేదు. అందువల్ల అంటే మన బాడీ ఎంత తట్టుకోగలదు అంటే మానవుడి బాడీ 23 నుండి 25 దాకా తట్టుకోగలదు. ఆ కూలింగ్ మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్కువ అయితే అంటే 28 దాకా పెట్టుకోవచ్చు. ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా కరెక్ట్గా ఉంటుంది. మనం 8 పెట్టుకోకూడదు. మనం 23 నుంచి 28 దాకా పెట్టుకోవచ్చు. చాలా మంది 18, 19లో పెట్టుకుంటేనే కూల్ గా ఉంటుంది రూమ్ లేదు అంటారు కదా. అదంతా మన అపోహ అంతే. అది అంటే ఒకసారి వేడి నుంచి వచ్చామనుకోండి, మీరు ఎంత కూలింగ్ పెట్టినా సరిపోతుంది మీకు. మనిషి ప్రశాంతంగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రాండి, కూర్చుంటే ఎంత కూలింగ్ ఉన్నా హాయిగా ఉంటుంది. మెయిన్ అది. సో గైస్ విన్నారు కదా, చాలా మంది 18లో పెట్టండి, 16లో పెట్టండి, 17లో పెట్టండి అంటారు. కొంతమంది అయితే వద్దు 28కి వెళ్ళాలి, 25కి వెళ్ళాలి. కానీ 18, 16, 17 కాదు, మనకి ఎంత టెంపరేచర్ కావాలో, ఎంత కూల్గా ఉండాలో అది చూసుకొని పెట్టుకోవాలి. సార్ మరి మరొక విషయం ఏంటంటే, చాలా మంది ఏసీ ఆన్ చేస్తారు, అలాగే ఫ్యాన్ కూడా ఆన్ చేసుకుంటారు. మరి ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోవచ్చు అంటారా? కానీ చాలా మంది ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ ఆన్ చేయకూడదు అంటారు. కానీ అది కొంతవరకు కరెక్ట్. అది ఎక్కడ కరెక్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఫ్యాన్ని ఆన్ చేసుకోవచ్చు. పై ఫ్లోర్ ఎందుకంటే ఎండ పైన ఉంటుంది కదా, మనకి ఒక ఫ్లోరే ఉంది, వాళ్ళకి ఆన్ చేయడం లేదు. అది ఫ్యాన్ ఆన్ చేయకూడదు. ఎందుకంటే ఆ వేడిని తీసుకునేది ఫ్యాన్. ఈ కూలింగ్ వస్తుంది, ఆ వేడి వస్తే తట్టుకోలేదు, కరెంట్ బిల్లు ఆటోమేటిక్గా వచ్చేసింది. మన ఒక ఫ్లోర్ పైన ఉన్నప్పుడు కింద వాళ్ళు మటుకు ఫ్యాన్ ఒకటిలో పెట్టుకోవచ్చు. వాడకుండా ఉండొద్దు, వాడవచ్చు, ఒకటిలో పెట్టుకోవచ్చు. అప్పుడు కూలింగ్ రూమ్ మొత్తం
సెట్ అయింది. మరి చాలా మంది కూడా అస్తమాట్ ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, ఆన్ చేసి Okay. ఆఫ్ అంటే గడిగడికి లోపలికి వెళ్ళగానే ఆన్ చేయడం, అవునండి. మళ్ళీ 10 నిమిషాలు టైం అయిపోగానే మళ్ళీ బయటకు వచ్చేస్తారు, అవును. మళ్ళీ పని ఉంది అన్నప్పుడు మళ్ళీ ఆన్ చేస్తారు. అలా ఆన్ ఆఫ్ చేయడం వల్ల కూడా ఏమన్నా పవర్ బిల్ ఎక్కువ వస్తుందంటారా? పవర్ బిల్లు ప్రాబ్లం అయింది, ప్లస్ ఏసీ కూడా ప్రాబ్లం అయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక మనిషి పరిగెత్తున్నాను అనుకోండి, ఏకదమ్ ఆగిపోతే ఏమైందండి? పడిపోవటమా, పడిపోవడం. హార్ట్ అటాక్ రావడమా? అవును. ఒకేసారి ఒక రన్లో పోయినప్పుడు ఒకేసారి ఆగకూడదు, మనం ఉమ్. చిన్నగా స్లోగా ఆగాలి. ఏసీ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా దాని కట్ ఆఫ్ మనం పెట్టుకుంటాం. 26 పెట్టాను మీరు, 26 కట్ ఆఫ్ పెట్టి ముందే ఆపారనుకోండి, 1 టైం అవ్వచ్చు, 2 టైం అవ్వచ్చు. అదే పనిగా ఆన్ చేస్తే కంపల్సరీ ఎత్తుకోవడం, దించుకోవడం, ఎత్తుకోవడం, ఆఫ్ ఆన్ అయ్యేసరికి కంపల్సరీ కాలిపోవటాలు, వైర్లు హీట్ ఎక్కడాలు, వైర్లు హీట్ ఎక్కిపోతాయి, స్విచ్ బోర్డు హీట్ ఎక్కిద్ది. ఓకే. ఆన్ ఆఫ్ చేయడం వల్ల అంత ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఆన్ ఆఫ్ చేయడం వల్ల కరెంట్ బిల్లు ఇంకా పెరిగిద్ది. సగం మంది అర్థం కాదు ఏంటంటే, ఆన్ ఆఫ్ చేసా కదా నేను రోజు 10 సార్లు ఆఫ్ చేస్తున్నా కదా, కరెంట్ బిల్ తగ్గాలి కదా, కానీ పెరిగింది కదా అన్న మైండ్ ఉంటుంది. Yes. ఎప్పుడైనా మన బైక్ అయినా పెట్రోల్ కూడా పుట్టించి ఒకసారి కిక్ స్టార్ట్ చేస్తే పెట్రోల్ ఎక్కువ కాలిద్ది. రన్నింగ్లో ఉంచామనుకోండి అంత కాలదు. సేమ్ పరిస్థితుల్లో రన్నింగ్ ఉంటే అంత కరెంట్ బిల్ కాలదు. ఎందుకంటే కట్ ఆఫ్ అయ్యింది. Yes. కట్ ఆఫ్ అయిపోయి 5 మినిట్స్ తర్వాత ఆన్ అయ్యింది. Hmm. ఈ 5 మినిట్స్ మీరు ఏం చేస్తారు? మిషన్ ఆఫ్ చేస్తారు. అవును. అసలు మీకు కూలింగ్ రాదు, మళ్ళీ సేమ్ కూలింగ్, మళ్ళీ టైం పట్టింది. టైం పట్టింది. రూమ్ హీట్ ఎక్కిపోయింది. అవును. మీరు కావాలన్నప్పుడు ఆన్ చేసుకుంటున్నారు, రూమ్ మొత్తం హీట్ అయిన తర్వాత ఆన్ చేసినప్పుడు కరెంట్ బిల్ పెరిగిపోయింది. అవును. అదనుకోండి ఆటోమేటిక్గా ఎంత కూల్ ఉంది లోపల, ఎంత హీట్ చూసుకోవాలనే చూసుకొని మదర్ బోర్డు దానికోసం ఇస్తారు మనకి. Yes. ఆ మదర్ బోర్డుని బట్టి మనం ఫాలో అవుతాం. సో వ్యూవర్స్, మరి కొన్ని రూల్స్ అయితే చెప్పారు కదా శివమణి గారు, మరి ఏసీ మెయింటెనెన్స్ ఎలా చేస్తారు, అసలు ఎలా మెయింటైన్ చేస్తే మనకి ఆ కూలింగ్ అనేది వస్తుంది, ఆ టెంపరేచర్ అనేది కూడా శివమణి గారి మాటలో తెలుసుకుందాం, చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా మెయింటైన్ చేయాలనేది. శివమణి గారు, మరి అసలు ఎలా మెయింటైన్ చేయాలంటారు ఏసీని? ఏసీ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ సర్వీస్ చేసిన తర్వాత సెట్ పాయింట్ 23 నుండి 28 పెట్టుకోవాలి. ఇందా మనం చెప్పుకున్నట్టు 23 నుండి 20 పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక రూమ్లో డోర్లు పదే తీయకూడదు. కూలింగ్ రూమ్లో పదే తీయడం వల్ల కూడా మిషన్ కట్ ఆఫ్ అవుతుంది. దానికి తెలియదు కదా, ఓపెన్ చేసి కూలింగ్ వెళ్ళిపోయింది బయటికి, ఆ మిషన్ అయిపోయింది, హీట్ ఎక్కింది రూమ్, నేను ఆన్ చేయాలి అని కంపల్సరీ ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. 10 సార్లు డోర్ తీసిన ఏమైంది, 10 సార్లు ఆన్ అయిపోయింది. అది కూడా మీకు తెలియదు, అది కరెంట్ బిల్ ఆడ పెరిగినట్టు మీకు. ఓకే. ఈ మెయింటెనెన్స్ ఫస్ట్ మనం చేసిన పనులు, రూమ్ క్లోజ్ ఉండాలి, డోర్లు ఎక్కువ ఓపెన్ చేయకూడదు, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఇలాగా చేయడం వల్ల కరెంట్ బిల్ మనకు ఈజీగా తగ్గిపోతుంది. చాలా మంది బెడ్రూమ్ లో ఏసీ వేసుకుంటారు, అవును, హాల్లో కూర్చుంటారు, బెడ్రూమ్ లో ఆన్ చేసేసి డోర్లు అన్ని తీసేస్తారు, గాలి అంతా హాల్లోకి వస్తుంది కదా అనేసి అలా ఆన్ చేసి పెట్టేస్తారు కదా, అవును. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు కరెక్ట్ కాదండి, 100% కరెక్ట్ కాదు. ఎలా అంటే ఎక్కడో పెట్టి మనం ఎక్కడో కూర్చుంటే ఈ 3 రూమ్లు హీట్ వేసాక ఎంత టైం పట్టాలండి? అవును. ఈ 3 రూమ్లు ఓపెన్లు, విండోలు ఎన్ని ఉంటాయి? అవును, చాలా. ఐరన్ బోర్డ్స్ ఉంటాయి ఎక్కువ, ఐరన్ బోర్డ్స్, కప్ బోర్డ్స్ ఎక్కువ. ఇవన్నీ కూలింగ్ తీసుకున్న తర్వాతనే మనకు వచ్చేది. అంటే 75% వాళ్ళకి వెళ్ళిపోయింది కూలింగ్. కప్ బోర్డ్స్కు, ఐరన్కి, గ్లాస్ డోర్కి ఎన్ని వెళ్ళిపోయిన తర్వాత 25% మనకు వచ్చింది. ఎంతసేపు అయినా కూలింగ్ ఎక్కదు, కరెంట్ బిల్లు అలానే వచ్చింది. 5,000 రావచ్చు, కరెంట్ బిల్లు 10,000 రావచ్చు అండి. ఇంత రావడం రూల్ లేదు, 5,000 10,000 దాకా రావచ్చు. కట్ ఆఫ్ ఉండదు కదా, పని చేస్తూ ఉంటుంది, రెస్ట్ అనేది ఉండదు. సో వ్యూవర్స్, మరి శివమణి గారు చాలా మాటలు చెప్పారు, ఏసీని ఎలా పెట్టుకోవాలి, ఏ టెంపరేచర్లో పెట్టుకోవాలి, ఎలా వాడాలి అన్ని కూడా. మరి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఏసీ ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఇంట్లోనే ఆ ఫిల్టర్స్ అనేవి మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శివమణి గారు, మనం ఇంట్లో ఫిల్టర్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఎలా? ఓకే మేడం, ఇప్పుడు మన ఇంట్లో ఏంటంటే మంత్లీ మనం ఫిల్టర్ క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. మంత్లీ చేసుకోవడం వల్ల దుమ్ము అనేది డస్ట్ తగ్గిద్ది. ఈ డస్ట్ అనేది చాలా ఆరోగ్యం ప్రమాదకరం. ఈ డస్ట్ చాలా స్మూత్ ఉంది, గుండెల్లో డైరెక్ట్ పోయింది. అందువల్ల అంటే ఇయర్లు చేసేది వేరు టెక్నీషియన్ కాకుండా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తా ఒకసారి. ఇవి ఫిల్టర్స్ అండి, 2 ఫిల్టర్స్ ఉంటాయి మనకి, ప్రతి ఏసీలో 2 ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ని మనం మంత్లీ క్లీన్ చేసుకోవాలి. మంత్లీ క్లీన్ చేసి ఈజీ అన్నమాట. ఇప్పుడు ఎలా తీసాం మేము ముందు, తీయటం ఈజీ, పెట్టడం ఈజీ అన్నమాట. గైస్ చూస్తున్నారు కదా ఫిల్టర్స్, ఇవి మనమే క్లీన్ చేసుకోవచ్చు. పెట్టడం ఈజీ, తీయడం ఈజీ. జస్ట్ లాగేస్తే వచ్చేస్తాం మేడం, మనం ఏం చేయాలి, జస్ట్ పుషప్ చేయాలి, సింపుల్ వచ్చేస్తాం. దీనికి మంత్లీ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల 50% ఏసీకి లోడ్ పడదు. ఓకే. అప్పుడు కూలింగ్ పెరిగింది మనకి. అంటే ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్గా ముక్కు మనకు గుడ్డ పెట్టుకున్నప్పుడు అడ్డం శ్వాస ఆడదు, దుమ్ము ఉన్నప్పుడు శ్వాస ఆడదు ఏసీకి. అది తీసినప్పుడు రిమూవ్ చేసినప్పుడు మనకేమైంది, డస్ట్ ఫ్రీ అయింది. ఓకే, అది కాన్సెప్ట్. డస్ట్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందండి? ఇది పై నుంచి గాలి తీసుకుంటుందండి, ఇదండి. ఓకే, ఓపెన్ తీసుకొని మనం ఇలా దుమ్ము తీసుకుంటున్నాం. ఓకే, అది మామూలుగా ఫిల్టర్స్ అనేవి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలంటారు? ఇది మంత్లీ చేసుకోండి, మంత్లీ చేసుకోవాలి. ఓకే,
24 hours వాడే వాళ్ళు అయితే ఉమ్. కొంచెం 24 hours వాడతారు, వాళ్ళు 15 days కూడా చేసుకోవాలి, కంటిన్యూగా వాడేవాళ్ళు. కంటిన్యూ వాడేవాళ్ళు. ఓకే. ఎక్కువ మంది ఏంటంటే సమ్మర్లో యూజ్ చేస్తారు, అది నైట్లో యూజ్ చేస్తారు, డేలో తక్కువ యూజ్ చేస్తారు, అసలు మంత్లీ సరిపోయింది. అచ్చా. మనం అప్పుడు చూసుకోవచ్చు అండి, చూసుకున్నాం అనుకోండి డస్ట్ బాగుంది అనుకోండి చేసుకోవచ్చు, అవును. డోర్ ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది మనకి ఏందనేది, ఓకే. దాన్ని బట్టి మనం వాష్ చేసుకోవచ్చు. సో మరి ఫిల్టర్స్ క్లీనింగ్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని చెప్పారు కదా, మరి ఇంకేమేం పార్ట్స్ ఉంటాయి సార్ దీంట్లో, మెయింటెనెన్స్ ఎలా చేయాలంటారు? ఇంకా దీంట్లో ఏంటంటే కండెన్స్ కాయిల్ ఉంటుందండి, కూలింగ్ కండెన్స్ కాయిల్. దీనివల్ల ఈ కాయిల్స్ వల్ల మనకి కూలింగ్ వచ్చింది అన్నమాట. ఓకే. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడానికి మదర్ బోర్డ్ ఉంది. మదర్ బోర్డ్. ఇది దేనికోసం, మన కూలింగ్ ఎంత కావాలనేది కంట్రోలింగ్ కోసం, కంట్రోలింగ్ కోసం. కంట్రోల్ మదర్ బోర్డ్ ఉంటుంది. ఓకే. కూలింగ్ కోసం కండెన్స్ కాయిల్, కూలింగ్ కాయిల్, ఓకే. కొంచెం కూలింగ్ అంటారు, ఎవాబరేటర్ అంటారు, రకరకాలు పిలుస్తారు. ఏది పిలిచినా మనకి కూలింగ్ కాయిల్. ఎస్. ఓకే, ఓకే. ఇది దీని పార్ట్స్ అండి. ఓకే. మరి ఏదైనా మనకి ఏదైనా పార్ట్ పోయింది, ఓకే అండి, మనకి అది దొరుకుతాయండి బయట? అన్ని దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఓకే. అంటే మామూలు కంపెనీ వైజ్ వెళ్ళాలంటే ఎక్కడైనా దొరుకుతాయంట? కంపెనీ సంబంధం లేదండి, ఎక్కడైనా బయట అమ్ముతారు. సో శివమాన్ గారు ఇండోర్ దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫిల్టర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, పార్ట్స్ ఏమేమి ఉంటాయి, మరి పార్ట్స్ ఒక రిపేర్ కోసం ఎక్కడెక్కడ దొరుకుతాయి. మరి ఇండోర్ అయిపోయింది, మరి అవుట్డోర్ ఉంది, కంప్రెసర్ ఉంది మనకి, మరి దాని గురించి కూడా ఒకసారి మా వ్యూవర్స్ కి క్లారిటీగా. తప్పకుండా అండి, అదే మెయిన్ గుండెకాయ అండి ఏసీ. అది లేని కూలింగ్ రాదు, ఇన్ని ఉన్నా కూడా ఉపయోగం లేదు మనకి, ఉపయోగం లేదు. అవుట్డోర్ అనేది మెయిన్. ఎస్. కట్ ఆఫ్ కావాలన్నా, కూలింగ్ రావన్నా, స్టార్ట్ చేయాలన్నా అన్నిటికీ ఉపయోగపడేది ఆ గుండెకాయ. మనిషి తిరిగి ఎంత ఉన్నా గుండెకాయ లేని ఏం పని లేదు. అవుట్డోర్ కూడా దాని గురించి మనం చూసుకుందాం, మాట్లాడదాం. వ్యూవర్స్ వింటున్నారు కదా, ఇండోర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి అవుట్డోర్ కంప్రెసర్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. చెప్పారు కదా శివమాన్ గారు, అవుట్డోర్ కంప్రెసర్ అనేది ఒక గుండెకాయ లాంటిది అనేసి, మరి మనకి మంచిగా చల్లదనాన్ని ఇవ్వాలంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. సో వ్యూవర్స్, మరి ఇప్పుడు కంప్రెసర్ దీని గురించి కూడా మాట్లాడదాము. శివమాన్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఎంత ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. శివమాన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందా మనం చెప్పుకున్నట్టు ఇది అవుట్డోర్ మిషన్ అన్నమాట. దీంట్లో వచ్చేసి కండెన్స్ కాయలు ఉంటాయి, ప్లస్ కంప్రెసర్ ఉంటుంది, రెండు పార్ట్స్ దీంట్లో ఉంటాయి. ఫ్యాన్ మోటార్ ఉంటాయి. ఫ్యాన్ మోటార్, ఈ ఫ్యాన్ మోటార్ ఏంటంటే మన ఈ కూలింగ్ ఎంత రావంటే బయట పెట్టుకున్నాం, టెంపరేచర్ సెట్మెంట్ 21, 23 పెట్టుకున్నారా, అది పెట్టినప్పుడు కండెన్స్ కాయలు హీట్ ఎక్కింది ఫస్ట్, ఆ హీట్ని రిమూవ్ చేయడానికి ఫ్యాన్, ఆ హీట్ వెళ్ళినప్పుడు మన కూలింగ్ పెరిగిద్ది. ఓకే. అది ప్రాసెస్. ఈ కండెన్స్ కాయ వచ్చేసి మంత్లీ మనం క్లీన్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది మన కండెన్స్ కాయలు. దీన్ని మనం వాటర్ వాష్ చేసుకోవాలి. వాటర్ వాష్ మన ఇంట్లో చేసేసుకోవచ్చు? లేదండి, టెక్నీషియన్ పని చేయాలి, టెక్నీషియన్ రావాలి. ఓకే. ఇందా మనం చెప్పినట్టు ఫిల్టర్ అయితే మనం చేసుకోవాలి, మనం చేసుకోవచ్చు. ఓకే. మనం అక్కడ దాకే, అవును. అక్కడ నుంచి ఏది చేయాలన్నా కూడా ఒక టెక్నీషియన్ పరంగా టెక్నీషియన్ కావాలి. సో గైస్ వింటున్నారు కదా, ఫిల్టర్స్ మనం క్లీన్ చేసుకోవాలి, ఇది మాత్రం ఖచ్చితంగా టెక్నీషియన్ రావాలి, మనం క్లీన్ చేయకూడదు. జారిపోయి చేసామనుకోండి, మదర్ బోర్డు కానీ లేదా ఫ్యాన్ మోటార్ కానీ కాలిపోయింది. మీరు ఇచ్చేది 500-600 అయితే ఆ బోర్డు మోటార్ పోయింది అనుకోండి, మినిమం 5,000 ఖర్చు అయ్యింది. శివమన్ గారు, మరి కరెంటు బిల్లు మనకి తక్కువ రావాలి, ఏసీ వాడాలి, చల్లగా ఉండాలి, గదంతా చల్లగా ఉండాలి, మనం కూడా చల్లని వాతావరణం ఉండాలి, ఈ వేడి నుంచి దూరంగా ఉండాలి, పవర్ బిల్ కూడా తక్కువే రావాలి, ఆ టెన్షన్ ఉండకూడదు అంటే మరొక్కసారి మా వ్యూవర్స్కి ఎలా మెయింటైన్ చేస్తే ఏసీ అనేది మనకి పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంత్లీ మనం చెప్పాం, మంత్లీ ఫిల్టర్ క్లీన్ చేసుకొని చెప్పాం. మనం మంత్లీ కంపల్సరీ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి మనం. ప్లస్ అది చేసుకుంటానే సమ్మర్ రాకముందు ఒక్కసారి టెక్నీషియన్ పిలిపించి గ్యాస్ చెక్ చేసుకోవటం, గ్యాస్ ఎంత ఉంది, గ్యాస్ తక్కువ ఉపయోగం లేదు మనకి, గ్యాస్ ఎంత ఉందో అప్ అండ్ డౌన్ ఉందా చూసుకోవటం, లేదా దాన్ని ట్యాప్అప్ చేసుకోవటం, ఫిల్టర్ క్లీన్ చేసుకోవటం, కాయలు క్లీన్ చేసుకోవడం, దీని ద్వారా కరెంట్ బిల్ సగం తగ్గిపోయింది, 50% అయిపోయింది. ఇంకా మిగతా 50% ఎలా అంటే ఫేసు, న్యూట్రల్, ఎర్తింగ్, ఈ 3 పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, హీట్ అవుతుందా లేవా, ఏమన్నా అంటే హీట్ అవుతుందంటే ఏదైనా ఫాల్ట్ ఉంటుంది. సో ఏసీలో ఫాల్ట్ కావచ్చు, కరెంట్లో ఫాల్ట్ కావచ్చు, అది చేసుకుంటే 20% బిల్లు తగ్గినట్టు. ఇంకా 50%, 25%, 70% అయిపోయింది. ఇంకా మన మిగిలినంతా 25%. ఈ 25% మన మీద అంటే కస్టమర్ మీద ఉంటుంది. ఎవరైతే ఏసీ మెయింటైన్ చేస్తారో వాళ్ళ మీద 25% డిపెండ్ అయి ఉంటుంది. 25% కరెంట్ బిల్లు వాళ్ళే తీసుకోవాలి. ఎలా చేస్తాం? సెట్ పాయింట్ 23 మెయింటైన్ చేసుకోవాలి, 28 లోపలే చేసుకోవాలి, 28 దాటిన ఉపయోగం ఉండదు మనకి. మినిమం ఆరోగ్యం చూసుకోవాలి, కూలింగ్ ఉండేదే కూలింగ్ కోసం, అలానే ఎక్కువ పెట్టుకోకూడదు. 23 మెయింటైన్ చేసుకోవాలి. పిల్లలకు కానీ మనకు కానీ ఆరోగ్యం పరంగా బాగుంటుంది, రోగాలు రాకుండా ఉంటాయి. సో వ్యూవర్స్, మరి చాలా విషయాలు చెప్పారు శివమాన్ గారు, కొన్ని డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాము. శివమాన్ గారు, మరి ఇప్పుడు బయట ఉన్నటువంటి వేడి నుంచి మనం వర్క్ స్ట్రెస్లో ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళగానే ఒక్కసారి చల్లని వాతావరణంలో కూర్చోవాలనిపిస్తుంది. సో మనకి పవర్ చిల్ అనేది ఒక మోడ్ ఉంది కదా, మరి పవర్ చిల్ మనం ఆన్ చేసుకుని ఉన్నప్పుడు దాని వల్ల కూడా మనకి ఏమన్నా పవర్ బిల్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయండి. మనం పవర్ చిల్ ఎక్కువ వాడకూడదండి. ఎప్పుడు ఆడకంటే మన ఆరోగ్యం బాగాలేనప్పుడు, మరీ ఎండలో బాగా తిరిగి వచ్చి ఉన్నప్పుడు వాడుకున్నా రకంగా ఉంటుంది. కానీ అస్తమానం దాన్ని వాడటం వల్ల మనిషి ఇంకేం చేయలేడు.
కరెంట్ బిల్లు కట్ ఆఫ్ ఉండదు. దాన్ని వాడకూడదు. ఎక్కువ మనం ఆటో మోడ్ పెట్టుకోండి. ఆటో మోడ్ ఇస్తాం మనకి. ఎక్కువ పర్సెంట్ ఆటో మోడ్ యూజ్ చేయడం వల్ల కరెంట్ బిల్ తగ్గిద్ది. ఆటోమేటిక్ ఎంత కూలింగ్ అది చూసుకునిద్ది. మిషన్కి కానీ రిమోట్స్కి కానీ ఇచ్చేది ఆటోమేటిక్ దానికోసమే. దాంట్లో ఏంటంటే 3 ఆప్షన్ ఉంటాయి. ఒకటి కూలింగ్ మోడ్, 2 డ్రై మోడ్ ఉంటాయి. కొంతమందికి డ్రై మోడ్ కూలింగ్ మోడ్ తెలియదు, ఏదో ఆన్ చేసామా కూర్చున్నామా అంతే. డ్రై మోడ్ పెట్టడం వల్ల మిషన్ అలా ఆన్ అవుతా ఉంటుంది, కూలింగ్ అయితే రాదు మనకి. అప్పుడు కరెంట్ బిల్ ఆటోమేటిక్గా పెరిగిద్ది. ఇంకా స్వింగ్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. అవునండి, స్వింగ్ ఆప్షన్ అంటే ఆటోమేటిక్గా మనకి రూమ్ మొత్తం కవర్ అవడానికి. సో దాని ద్వారా హై స్పీడ్ పెట్టుకోవాలి మనం. మనం మర్చిపోయాం మనం ఇంకా చెప్పుకోవడం ఏంటంటే హై స్పీడ్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఫ్యాన్ మోడ్ హై స్పీడ్లో ఉండాలి. కొంతమంది స్లో మోడ్ పెడతారు, కరెంట్ బిల్ వచ్చిందని. లోనా మోటారు కరెంట్ బిల్తో నడవదండి, మదర్ బోర్డ్ మీద నడుస్తుంది. సో మదర్ బోర్డ్ మీద డీసీ మీద నడిచింది. డీసీ మీద ఏది నడిచినా కరెంట్ బిల్ తక్కువ వచ్చిందండి. ఎగ్జాంపుల్ ఛార్జర్ ఉంది, ఛార్జర్ ఏమైందండి కరెంట్ బిల్ 24 hours కరెంట్ బిల్ కాలదు. అయితే ఏసీ మీద అనుకోండి కంపల్సరీ కరెంట్ బిల్ కాలింది. అందువల్ల అంటే ఇండోర్లో అంటే ఇండోర్లో ఫ్యాన్ మోటార్ డీసీ మీద పనిచేసింది. అప్పుడు ఏంటంటే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇన్వర్టర్ మోడ్లో ఏసీ వచ్చింది కొత్తగా. ఇన్వర్టర్ మోడ్లో వేసి దానికోసమే చేసింది అది. ఇన్వర్టర్ మీద అంటే అన్ని డీసీ మీద పనిచేసి, అందువల్ల కరెంట్ బిల్ మనం తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది ఏసీ అది ఏసీ అంటారు. ఇది ఏసీ కరెంట్ మీద నడిచేది, ఆ ఏసీ డీసీ మీద పనిచేసేది. రెండు కరెంట్ పెట్టే ప్లగ్ అయ్యేది అంటారు. కానీ లోన మదర్ బోర్డ్ అంతా చేంజ్ అయ్యింది. దీనికి మదర్ బోర్డ్ ఒకటే ఉంటుందండి. ఇన్వర్టర్ ఏసీకి ఇంకో మదర్ బోర్డ్ ఉంది, అది అవుట్డోర్లో ఉంటుంది. అందువల్ల కరెంట్ బిల్ దాన్ని తక్కువ వచ్చింది అంటారు. కాన్సెప్ట్ రెండు ఒకటి, ఇది కూలింగ్ అది కూలింగ్. అదండి ఎగ్జాంపుల్. శివంగా మరొక విషయం, ఇప్పుడు రిమోట్ ఉంది కదా, చాలా మందికి ఆన్ ఆఫ్ తప్ప ఇంకేం తెలియదు. మనం ఆన్ చేసామా చల్లగా వస్తుందా ఏసీ కథం, ఇంకేం ఆప్షన్స్ ఏం నొక్కితే మంచిగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది చాలా మంది తెలియదు కదా. దీని గురించి ఏమైనా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? ఇందా చెప్పుకున్నట్టుగా పవర్ చిల్ అని దాని గురించి కానీ, స్వింగ్ దాని గురించి కానీ అట్లా. మనకైనా దీంట్లో ఆప్షన్ డ్రై మోడ్, కూలింగ్ మోడ్ మెయిన్ ఇంపార్టెంట్. దీంతో పాటు స్వింగ్ కూడా. మనం ఫ్యాన్ మోడ్ వచ్చేసి ఆటో పెట్టకూడదండి, స్పీడ్లో పెట్టాలి. ఆటో మోడ్ కాకుండా స్పీడ్లో ఫ్యాన్ మోడ్ ఎప్పుడు స్పీడ్లో ఉండాలి. ఎంత కూలింగ్ కాయలు వచ్చినా కూడా వెంటనే మనకి అందించేటట్టు ఉండాలి. కూలింగ్ వచ్చింది ఫ్యాన్ స్పీడ్ లేదు, ఉపయోగం ఉంది మనకేమన్నా? ఫ్యాన్ ఏసీ దానిలో ఉంది. కొంతమంది చేసే ఎక్కువ 10 అండి కరెంట్ బిల్లు పెరిగింది కదా, ఏసీ ఎంత కరెంట్ బిల్లు వచ్చినా కూడా చూడరండి. ఎప్పుడైతే ఫ్యాన్ స్పీడ్ వచ్చిందో అబ్బో కరెంట్ బిల్లు పెరిగిద్దేమో అన్న మైండ్లో ఉంటుంది మైండ్కి. అందువల్ల కూలింగ్ ఫుల్ పెడతారు, 8 పెడతారు. ఫ్యాన్ మోడ్ వచ్చేసరికి 1 పెడతారు. ఆ కూలింగ్ ఎడిపోవాలండి, బయట రాదు కూలింగ్ అంటారు. నేను 21 పెట్టాను 8 పెట్టానండి, కూలింగ్ రావట్లేదండి. మాకు వచ్చే బయట జనరల్గా క్వశ్చన్స్ అవే. మా పిల్లలు కూడా అదే అడుగుతారు, స్టూడెంట్స్ కూడా. ఏమండి మేము కూలింగ్ పెడతామండి, సిస్టమ్ పెడతాం, కూలింగ్ రాదు. ఫ్యాన్ మోడ్ ఏంటో పెట్టి 1 పెట్టినా సార్, ఎందుకని? కరెంట్ బిల్ వచ్చింది కదా. కరెంట్ బిల్ దీనివల్ల రాదు మనకి. అవుటర్ కంపల్సరీ కరెంట్ బిల్ వచ్చింది, అది ఆన్ ఆఫ్ లో కరెంట్ బిల్ వచ్చింది. ఇది మైండ్లో ఉండదు. ఈ ఫ్యాన్ మోటార్ వల్ల కరెంట్ బిల్ వల్ల లేట్స్ ఎక్కువ అంతే. అప్పుడు ఫ్యాన్ మోడ్ స్పీడ్ ఉంటే కరెంట్ బిల్ పెరిగిద్ది. ఎందువల్ల మైండ్ అంటే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది కదా, హై స్పీడ్లో కరెంట్ బిల్ వచ్చిందని మైండ్లో ఉంది. ఇది కూడా వచ్చిద్దేమో, అదే మైండ్లో ఉన్నారు అందరూ. ఆ మైండ్ మనం తీసేయాలి. కరెంట్ బిల్లు ఇండోర్ వల్ల ఎప్పుడు రాదు. అప్పుడు మనం రిలాక్స్ అవుతాం. అది రాదన్నప్పుడు మీరు ఫుల్ స్పీడ్ పెడతారు, ఆటోమేటిక్గా ధైర్యం వచ్చింది కదా కరెంట్ బిల్ రాదని. ఇది కంపల్సరీ తెలియాలి జనాలకి. ఏంటంటే ఫ్యాన్ స్పీడ్ ఉండాలి, కూలింగ్ మోడ్ తక్కువలో ఉండాలి. అప్పుడు ఏంటంటే తక్కువ కూలింగ్ ఉన్నప్పుడు 23, 25 ఉందనుకోండి, ఉన్న కూలింగ్ మొత్తం మనకి వచ్చేసింది. అది మెయిన్ ఇంపార్టెంట్. డ్రై మోడ్ ఉంటే కొంతమంది ఏం చేస్తారు, డ్రై మోడ్ ఆన్ చేస్తారు, కూలింగ్ టెంపరేచర్ పెడతారు, కూలింగ్ రాదు. ఎంతసేపు హీట్ అయినా కంపల్సరీ హీట్ ఎక్కితే, ఇండోర్ హీట్ ఎక్కితే ఉపయోగం ఉండదు దానివల్ల. అందువల్ల అంటే డ్రై మోడ్ వాడకూడదు మనం ఎక్కువ. అది ఎప్పుడు వాడుకోవాలి? వింటర్ టైంలో వాడుకోవాలి. బాగా చలిగా ఉందనుకోండి అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఏసీలో హీటర్ ఉంటాయి, అప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాం మనం. కానీ అది తెలియకుండానే హీటర్ ఆన్ చేసేస్తారు డ్రై మోడ్లో, అది ఒకటి. ప్లస్ ఇంకోటి స్విమ్మింగ్ ఏంటంటే కంపల్సరీ ఏసీ ఆన్ చేసినప్పుడు స్విమ్మింగ్ పెట్టుకోండి డైరెక్ట్ పెట్టుకుంటారండి. దానివల్ల డైరెక్ట్ పెట్టుకోవడం ఒకవైపే కూలింగ్ వచ్చింది, అంతే మిగతా అంతా హీట్ అయిపోయింది. ఆ గాలి కూడా మనకు వచ్చింది మనకి, అప్పుడు కరెంట్ బిల్ పెరిగింది మనకి. అప్పుడు అంటే స్విమ్మింగ్ పెట్టింది దేనికి వస్తుందని 4 వైపులా రావాలి అని. అంటే దాని పక్కన కూడా కూలింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర కూలింగ్ వచ్చింది. పక్కన అంతా హీట్ అయ్యి ఎంత కూలింగ్ పెట్టినా ఉపయోగం లేదు మనకి. అది ఇంకొక విషయం శివమాన్ గారు, ఇప్పుడు ఏసీ మనము స్విచ్ ఉంటుంది కదా మనకి, అవును, మనం ఇక్కడ ఆఫ్ చేసేస్తాం. చాలా మంది స్విచ్ ఆఫ్ చేయరు, అలాగే ఉంచేస్తారు. మరి దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? దాని ప్రాబ్లం లేదండి, దానివల్ల ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఆపినా ఆన్ ఆఫ్ అయింది, అక్కడ ఆపినా ఆన్ ఆఫ్ అయింది. సో శివమాన్ గారు ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? ఈరోజు వచ్చేసి మనము ఏసీ వాడాలి, కరెంట్ బిల్ తక్కువ రావాలి. ఏమేనండి, ఫిల్టర్ మంత్లీ క్లీన్ చేసుకోవాలి. సమ్మర్ రాకముందు టెక్నీషియన్ పిలిపించుకొని ఒక్కసారి గ్యాస్ చెక్ చేయించుకోండి. ఫుల్ సర్వీసింగ్ అంటే హాఫ్ సర్వీసింగ్, ఫుల్ సర్వీసింగ్ ఉంటాయండి. ఫుల్ సర్వీసింగ్ చేయించుకోండి.
ఒక్కసారి ఏసీ ఎలా ఉందో చెక్ చేయండి టెక్నీషియన్ చేత ఏ రిపేర్ ఉన్నాయా అని. అప్పుడే ఏసీ ఆన్ చేసుకున్నామండి, కరెంట్ బిల్ 50% తగ్గినట్టే ఇందా అనుకున్నాం మనం. ఆ తర్వాత రిమోట్లో 23 నుండి 28 దాకా కంపల్సరీ మెయిన్ చేయాలండి. ఆరోగ్యం పరంగా బాగుంటే కరెంట్ బిల్లు బాగుంటుంది. సగం మన చేతిలో ఉంది, సగం వచ్చేసి టెక్నీషియన్ చేతిలో ఉంటుంది. సో వ్యూవర్స్, మరి చాలా విషయాలు నాకైతే అర్థమయ్యాయి, మీకు అర్థమయ్యాయో తెలియదు కానీ చాలామంది ఏంటంటే 18-19లో పెట్టుకోవాలి ఏసీ, బాగా చల్లగా ఉంటుంది, 21-22లో పెట్టకూడదు అనుకుంటాం. మరి శివమాన్ గారు చెప్పినట్టు చూసుకుంటే అసలు 18-19 అనేది పెట్టొద్దు, 20-25 23 అండి, 23-25 ఇట్లా పెట్టుకుంటేనే మీకు కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుంది, మన గది కూడా చాలా చల్లగా ఉంటుందని చెప్తున్నారు. మరొక విషయం అంటే మెయింటెనెన్స్ ఎలా చేయాలో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి కంప్రెసర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఇంట్లో ఉండి ఆ ఫిల్టర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, కంప్రెసర్లో ఉన్నదనేది టెక్నీషియన్తో ఎలా క్లీన్ చేయించుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీకు అర్థమైంది కదా ఏసీ ఎలా వాడితే మనకి పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది. మరి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశారుగా, చాలా బాగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది. మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.